ఈ ఏడాది జూన్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్న తరుణంలో ఈ విషయంపై చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రపంచ కప్ కోసం టీమిండియా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై తుది జట్టు ఎలా ఉండాలన్న దానిపై కొందరు మాజీ క్రికెటర్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగానే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీ20 ప్రపంచ కప్ లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలనుకుంటున్నారో తాజాగా చెప్పాడు. తన తుది జట్టును ప్రకటించాడు. ఈ టీ20 ప్రపంచ కప్ కోసం భారత తుది జట్టులో యశస్వి జైస్వాల్ ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే శుభమన్ గిల్ ని ఎంపిక చేసిన ఫైనల్ 11 లో జైస్వాల్ ఉండాలని తెలిపాడు. దాంతో రోహిత్ శర్మతో యశస్వి ఓపెనింగ్ కు వస్తే 3వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగాలని సెహ్వాగ్ అన్నాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ కి రావాలని చెప్పాడు. అలాగే ఈ టీ20 ప్రపంచ కప్ కోసం తాను అనుకుంటున్న భారత తుది జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెహ్వాగ్ చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హార్దిక్ ను సెహ్వాగ్ పక్కన పెట్టాడు. ఈ సందర్భంగానే అతడి కంటే కూడా రింకు సింగ్, శివన్ దూబేలలో ఒకరు తుది జట్టులో ఉండాలని సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉండాలని కూడా చెప్పాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మను వరల్డ్ కప్ కి ఎంపిక చేయాలని సూచించాడు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండాలని అన్నాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు టీ20 ప్రపంచ కప్ లో తప్పక ఉండాలంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం సెహ్వాగ్ అనుకుంటున్న భారత తుది జట్టు ఇది: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివన్ దూబే లేదా రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, సందీప్ శర్మ.